అవకాశం ఉంటుంది? ఉన్నప్పుడు సూటిగా స్పష్టంగా ప్రైవేటీకరణ లేదు అనే మాట నోట్లో నుంచి వచ్చే వరకు ఇంకా దీనికి ఏం విరుగుడు లేదండి. ఇంకా మిగతావి అంటారా అనేక అటు తిప్పడాలు ఇటు తిప్పడాలు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు, ఈ ప్రహసనం మనం చాలా కాలం చూసాము. దాని క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం కానీ, దాని ఉత్పాదక సామర్థ్యం పెంచడం కానీ, దాని ప్రైవేటీకరణ లేదని ఈ 3 పనులు కేంద్రం చేయలేదు. సో నిన్న కూడా లాఠీ చార్జీలు ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఒక విశాఖలోనే కాదు, రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా లాఠీ చార్జీ దాకా వెళ్ళారు అంటే ఈ ఆందోళన పెరగకూడదు అనే ఒక ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అన్ని పార్టీలు అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎవ్వరు కూడా దాన్ని వచ్చి చెప్పరు ఇక్కడ. కాబట్టి శైలిలో విలీనం చేయడానికి కూడా కార్మికులే ఒప్పుకున్నారు. వాస్తవానికి మొదట కొంత రిజర్వేషన్స్ ఉన్నా దానికి అభ్యంతరం ఏముందండి? మీరు ఒకటి సరిగ్గా నడవకపోతే కేంద్రం అధీనంలో తీసుకొని లాభసాటిగా చేయడానికి బదులు దాని మీద కూడా మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? సో మీనమేషాలు లెక్క పెట్టకుండా, సన్నాయి నొక్కులు లేకుండా సూటిగా మేము ప్రైవేటీకరణ చెయ్యబోము అని చెప్పే వరకు దీనిని మనం సందేహించాల్సిందే అండి. ఇప్పుడు ఈ కొత్తది ఏమొచ్చింది? ఉద్యోగాల కోత. అవును, 11-12 వేల మందిని ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి తొలగించటము అంటే ఉద్యోగాలు పోతాయి, విఆర్ఎస్ అని రకరకాల పేర్లతో. కాబట్టి అది ఉద్యోగ భద్రతకు సంబంధించి హామీ ఇవ్వాలి. మూడవది ఆస్తులు, ఆ భూములు కానివ్వండి, ఆ రేవు కానివ్వండి, వాళ్లకు అపారమైన ఆస్తులు ఉన్నాయి, వాటికి రక్షణ కల్పించాలి. సో సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే సమస్య నడుస్తుంది. రకరకాలుగా చర్చలు అంటారు, అదంటారు, ఇది అంటారు, ప్రస్తుతానికి లేదంటారు. కాబట్టి సమావేశమే కనుక జయప్రదం అయితే ఒక సూటిగా నో ప్రైవేటైజేషన్ అనేటటువంటి హామీ వచ్చే వరకు విశాఖలో కార్మికులు కానీ ఉద్యమం కానీ చల్లరే ప్రసక్తి మాత్రం ఏమీ ఉండదు. ఈ ఆందోళన ఇంకా కొనసాగుతుంది. నెమ్మదిగా మిగతా ప్రభుత్వ రంగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది విశాఖ ఉక్కును స్ఫూర్తిగా తీసుకుంటే. కాబట్టి లెట్ వి హోప్ నిజంగా శ్రీనివాసరాజు గారు లేకపోతే ఇంకొక కుమారస్వామి మేము చేయబోవడం లేదు అని చెప్తే కార్మికులు క్లారిటీ ఇవ్వాలి కదా. దాగుడు మూతలు ఆడకూడదు. కార్మికుల జీవితాలతో దాగుడు మూతలు ఆడటం అన్నది చాలా పొరపాటు. రెండవది సగం ప్రకటనలతో కాలక్షేపం, సన్నాయి నొక్కులతో సందేహాలు పెంచడం మంచిది కాదు. నేను మనం చర్చించడానికి కూడా చాలామంది హర్షించారు మీరు చూస్తే కనుక. ఎందుకంటే ఎంతసేపు ఏవో పార్టీల మధ్య కూడా ఆ వివాదాలు తప్ప అది ఇక్కడ కీలకం. సార్ మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు నందిగామ సురేష్ని ఈరోజు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా ఫైర్గా ఆయన మాట్లాడిన అంశాలు, చంద్రబాబు రెడ్ బుక్ పాలనపై దృష్టి పెట్టారు. అది రెగ్యులర్గా అనేదే. ఈ 3 నెలల్లో చంద్రబాబు పాలన చాలా దారుణంగా మారిపోయిందని, అలాగే తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నారని, అలాగే ఇది ఒక సునామీలా రాష్ట్రాన్ని వ్యాపించేస్తుంది. ఆ రోజు ఇదే జైల్లో మీరందరూ ఉంటారు, ఇదే కానీ కొనసాగుతాయని. అంతేకాకుండా రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దు, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇది ఆయన హెచ్చరించింది. ఒకసారి బయట ఉన్నా సార్, బయట విందాం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఎల్లకాలం ఉండదు, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోవాలని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరు కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయాలంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇది సార్ అంటే ఒకటి నందిగం సురేష్ను పరామర్శించడం అంటే ఓకే, వాళ్ళ పార్టీ ఎంపీ, మాజీ ఎంపీ దగ్గరగా ఉన్నాడు. తర్వాత యంగ్ టర్క్స్ ఈయన టీంలో కూడా చాలా పారాట్రూపర్స్లో యాక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలే కక్ష సాధింపు ఉండకూడదు అన్నంతవరకు ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే వాటిని విచారించాల్సిందే, విచారించే హక్కు ఉంది అనే వాదనతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ తీర్పు తెచ్చుకుంది.
సో అది జగన్ అది రెడ్ బుక్ కొనసాగినట్టే ఆ తీర్పు కూడా కొనసాగుతుంది కదా. కాబట్టి జగన్ గతంలో తెచ్చిన తీర్పు ప్రకారమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ చేయడానికి పూర్తి హక్కు కలిగి ఉంది. గత ప్రభుత్వంలో తప్పులు ఏమేమి అనుకుంటారో మీకు తప్పుల్లా కనబడకపోవచ్చు, వాళ్ళకి తప్పుల్లా కనబడవచ్చు. కానీ మీరు ఇలా నిరంతరం నిప్పు రాజేసుకోవడం మాకు తప్పుగా కనిపిస్తుంది ప్రజల కోణంలో నుంచి. ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు జగన్ లోకేష్ రెడ్ బుక్ మీరు కక్ష సాధింపులు చేశారు, అందుకని మీ మీద చర్య అని లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీరు కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకోబోతున్నారు. జగన్ కూడా రెడ్ బుక్ ఓపెన్ చేశాడు ఈ రోజుతో. జగన్ రెడ్ బుక్ ఓపెన్ తను ఓపెన్ చేయడమే కాకుండా రవి పెట్టుకో, రాజు పెట్టుకో అని వేరే అంటే చాలా ఎక్కువ రెడ్ బుక్లు రాయించేటట్టుగా ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రెడ్ బుక్కుల నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్కి విముక్తి ఉండదా? ఇంకా రెడ్ బుక్ పాలన ఒక రాజ్యాంగ బుక్ ఒకటి ఉంది కదా, దాని ప్రకారం మనం వెళ్తే సరిపోతుంది. ఇంకా మూడోది వరదల గురించి కూడా మాట్లాడారు, అది నేను వీడియో చెప్తాను. కానీ ఆయన ఆగ్రహం కోసం శృతి పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 3 నెలలు కాకుండానే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఎందుకుండదు ఎల్లకాలం? 60 నెలలకు అంటే 5 ఏళ్లకు ఒక 60 నెలలకు ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఎన్నికల సమయం తీసేసినా ఇంకా 50 నెలలకు పైగా ప్రభుత్వానికి కావాల్సినంత ఇది ఉండగా ఈ ప్రభుత్వం ఉండదు అని చెప్పడం అన్నది గతంలో కూడా చంద్రబాబు నాయుడు నేను ఎందుకు ఇలా తీవ్రంగా వ్యవహరించానంటే, నేను ఎందుకు వేరే పార్టీ వాళ్ళని తీసుకున్నానంటే, నా ప్రభుత్వాన్ని నిలబడి నేను కూల్చేస్తాను ఈ పద్ధతిలో జగన్ మాట్లాడాడు, అందుకనే ప్రభుత్వం కోసం కూడా మేము వెళ్లాల్సి వచ్చిందని టీడీపీ అప్పుడు మాట్లాడింది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కనుక కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మీకా 11 స్థానాలతో మీరేమీ ప్రభుత్వాన్ని పడగొట్టలేరు. కేంద్రం రద్దు చేస్తారంటే ఎవరము ఒప్పుకోము కేంద్రం ఏ ప్రభుత్వాన్ని. మరి ఎందుకు ఉండదు ఈ ప్రభుత్వం? ఇంకో 50 నెలలు దానికి కాలం 50 నెలల పైనే ఉంది, 56 నెలలు ఉంది. మరి అటువంటిప్పుడు మూతపదంలాగా శిశుపాలుడు 100 తప్పులు 3 నెలల్లోనే 100 తప్పులు అయిపోయాయి. కాబట్టి ఒక అసహనం తాండవిస్తుంది జగన్ మాటల్లో, ఒక అసహనం అయితే తాండవిస్తుంది. ప్రజలకు తీర్పు ఇచ్చినప్పుడు అసలు ప్రజలు తీర్పే ఇవ్వలేదంటారు, అదే మీరు కోర్టులో కేసులు వేశారు కదా, అది నడుస్తుంది. అందుకని ఈ మితిమీరిన అసహనాన్ని కొంత అదుపు చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. వాళ్ళ రెడ్ బుక్ తప్పు అనుకుంటూ మేము కూడా రెడ్ బుక్ పెట్టుకుంటామంటే మీరు ఒకరిని చూసి ఒకరు ఎవరు చెట్టు ముందా విత్తు ముందా ప్రజలకు పనికొచ్చే విషయం కానే కాదు. ఇంకోటి నేను కక్ష సాధింపు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు, నేను చట్ట ప్రకారం. కానీ కక్ష సాధింపు చెయ్యలేదు అని ఎవరైనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి ఘటనలు వీటన్నిటి మీద ఎవరైనా ఎలా నమ్ముతారు? ఖచ్చితంగా ఎవరైతే కాస్త గట్టిగా మాట్లాడుతున్నారో అప్పుడెప్పుడో టీడీపీ ప్రతినిధి పట్టాభి అన్న మాటలు గుర్తుపెట్టుకొని ఈరోజు కూడా మీరు మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా అంటే మీరు అంతగా అన్నీ గుర్తుపెట్టుకున్నారు. రాజకీయంగా మీరు ఎదుర్కొంటే ప్రజల మద్దతు పొందితే ఎవరు కాదన్నారు. కానీ ఒక విధంగా ఇవన్నీ నేను జాబితా రాస్తున్నాను, శిశుపాలుడు 100 తప్పులు అంటే జగన్ ఒక ఆగ్రహంతో రగిలిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంక ఈ ప్రభుత్వం అయిపోతుంది, వైసీపీ ఫీల్ అయినట్టే మొత్తం ప్రజలందరూ ఫీల్ అవుతున్నారని ఇప్పుడు భావించడం కూడా అది కూడా సరికాదు. ఏదన్నా ఈవీఎంల తప్పులు అవి ఇవి అంటే అవి కోర్టుల్లో తేల్తాయి, జరిగినప్పుడు క్లారిటీ వస్తుందా సార్? అదే అది మళ్ళీ ఒక పెద్ద టాపిక్, అది రాహుల్ గాంధీ కూడా మనం మాట్లాడదాం దాని మీద. కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రజల తీర్పును గౌరవించడం అనే లక్షణం అయితే ఆయన మాటలు ఎక్కడ మేము తీర్పును ఆహ్వానిస్తున్నాం, తీర్పును గౌరవిస్తాం అనే మాట అయితే కనిపించకపోవడం అది చాలా విచారకరం. సొంత పార్టీలో కూడా మీరు రకరకాల మార్పులు ఇవన్నీ చేస్తున్నారు. ఇంతవరకు వైసీపీ తరఫున ఒక సమగ్రమైన ప్రకటనే వెలువడలేదు. ఒక ఓడిపోయిన పార్టీ 3-4 నెలలు అయిపోతున్నా కానీ ఇంతవరకు చంద్రబాబు ఏం చేస్తారు, ప్రజలు ఎలా స్పందిస్తారనేది భవిష్యత్తులో తేలాలి. మీ 5 ఏళ్ల మీద ప్రజలు తీర్పు ఇచ్చేశారు కదా, ఆ తీర్పును మీరు ఎలా చూశారు? దాన్ని మీరు ఆమోదించారా లేదా, గౌరవించారా లేదా? అదేం లేదు. కాబట్టి కొంచెం ఈ శృతి మించిన ఆగ్రహం అనేది సరే, సురేష్ని అరెస్ట్ చేశారంటే మీరు కోర్టుకు వెళ్తారు, ప్రతిదాని మీద మీరు కోర్టుకు వెళ్తున్నారు. ముందస్తు బెయిల్ ఇప్పుడు దేవినేని అవినాష్ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. యూఆర్ యూజింగ్ ఆల్ ఆప్షన్స్ కదా. ఇంక దాని మీద ఏముంది? చంద్రబాబు అయినా అదే చేశాడు కదా, చేస్తే ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు, ఎవరైనా అంతే కదా చేస్తారు. కాబట్టి ప్రత్యేకమైన ఈ ఆగ్రహం ఏంటో అర్థం కాదు. నేను ఇందాక అన్నది అది కూడా మీరు ఒక దూరిపాలన్నారు ఏదన్నా, ఒక అచ్చెన్నాయుడిని, ఒక హరిబాబు ఆయన వైజాగ్ మా మేయర్ హరిబాబు గారు వైజాగ్ విశాఖపట్నం అయ్యన్న పాత్రుడు మేయర్ ఉండేవాడు కదా, విశాఖపట్నం మేయర్గా పనిచేసిన ఎంపీ అనకాపల్లి ఆ ఎంపీ. కానీ
ఇవన్నీ మీరు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా విమర్శించే వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకున్నారు అన్నటువంటి సబ్బం హరి వీళ్ళందరి మీద తీసుకున్నారు కదా. ఏం తీసుకోకుండా చాలా నిష్కామకర్మంగా ఏదో పరమ అహింసగా ఏదో నడిచినట్టు మాట్లాడితే గీతం యూనివర్సిటీ కానీ ఇంకోటి కానీ మీది మీకు చట్టబద్ధం, వాళ్ళకు అంతిమంగా కోర్టు చెప్పేది చట్టం. కాబట్టి ఎంతసేపటికి పడిపోయిన తమ ప్రభుత్వం యొక్క గొప్పతనం, వచ్చిన ప్రభుత్వం ఇంకా ఈ 2 నెలల్లోనే అంతా అయిపోయిందన్న పద్ధతిలో మాట్లాడితే ప్రజలు ఆహ్వానించరు. వైసీపీ అనేది ఇప్పుడు వరదలు వచ్చాయి, ఇంకొకటి వచ్చాయి అంటే ఆ సమస్యల మీద ఎలా పనిచేసి వాళ్ళకి సహాయం అందించి, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రికి కానీ ఇంకోరికి కానీ తమ తరఫున ప్రతిపక్షంగా తమ సూచనలు తమ విజ్ఞప్తులు ఏవో అందించి, ఇప్పుడు నిన్న సిపిఎం వాళ్ళు వెళ్ళి ఒక ప్రతినిధి వర్గం చంద్రబాబుతో కూర్చొని కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఉదాహరణకు రుణాలను ఎలా రద్దు చేయాలి, లేకపోతే 1 ఏడాది పాటు మినహాయింపు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ చెప్పొచ్చారు. సో మీరు అది చేస్తే ప్రజల కోసం ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించే బదులు పడిపోతుంది. ఎందుకు పడిపోతుందండి? శిశుపాలుడు కృష్ణుడు మహాభారతంలో ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ టీడీపీ మాత్రమే ఉన్నాయి. అందుకని కాదు ఏంటంటారు సార్, ఇంకేమి చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చేసారనా? ఈ చాలా కష్టమనా ఈ 11 మందితో నెగ్గుకు రావడం? ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు అనడం. కానీ చాలా స్ట్రాంగ్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిలో మీరన్నట్టుగా ఈ ఆగ్రహాలు, ఈ ఇబ్బందికర పరిస్థితి అంటే ఆయన ఒకటే మేమేం తగ్గలేదు, మాకు 40% ఓట్లు అంటారు. నిజమే 40% ఓట్లు, అదే కదా బ్యాలెన్స్ అనేది. ఏదో పేకాట్లో జోకర్ అన్నట్టుగాను, లేకపోతే ప్రతిదానికి ఒక లెక్క ఒకటి, అది కీలకం. అది దాటారా లేదా, ఆ మ్యాజిక్ మార్క్ అనే దానికి తక్కువలో ఏమున్నారు, అది మీరు ఎందుకు దూరం అయ్యారు అది చూసుకోవట్లేదు. ఎంతసేపటికి ఇది లెక్క లేదు 40%. మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చాయి, శాసనసభలో వాళ్ళకి 22 స్థానాలు ఉన్నాయి. అప్పుడు మనం ఎలా వ్యవహరించాము చూసుకోవాలి కదా. 1 సైడెడ్గా ఏకపక్షంగా చంద్రబాబు ఆలోచించినా, జగన్ ఆలోచించినా, లోకేష్ ఆలోచించినా అది చెల్లదండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ముందుగా ఆహ్వానించండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. కనీసం ఒక 6 నెలలు కూడా మీరేం కాకుండానే శిశుపాలుడు, 100 తప్పులు ఇవన్నీ అంటే ఎలా నిలబడతాయండి? ఇవి అవాస్తవికంగా ఉన్నారని చెప్పక తప్పదు. అవాస్తవికంగా అసహనంగా ఉన్నారు అనేది చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన ఇంటరాక్షన్ లేదు కదా, ఎవరితో కలిసి ఏం తీసుకోలేదు కదా. కాబట్టి ఆయనకు నిజంగా ప్రజలు ఇప్పుడు నిన్న ఆక్రందనలతో విజయవాడ అన్నారు. విజయవాడలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను కూడా ఒప్పుకుంటా. ఇంకా ఆహారం అందట్లేదు, లేకపోతే ఇంకా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మళ్ళీ భయం ఉంది. కానీ ఆక్రందనలు పెట్టి అదంతా చేసే పరిస్థితి ఉందా అనేది ఒక ప్రశ్నే. నేను చాలా వీటిలో కూడా చూస్తున్నాను. కాబట్టి అతిగా ఊహించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది కొంచెం చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం. అదంతా చాలా వ్యతిరేకత వచ్చేసింది, ఇప్పుడు అప్పుడు అయిపోతుంది అనే పద్ధతిలో అంత సన్నివేశం లేదు. జగన్ చెప్తున్నంత సన్నివేశం సీన్ అక్కడ లేదనేది అయితే చెప్పక తప్పదు. కొంచెం నేలకు దిగాలి. కొంచెం ఇప్పుడైనా ఓడిపోయాకైనా నేలకు దిగకపోతే ఎట్లా అండి? అంతకుముందు అంటే దిగలేదు, సరే ఇప్పుడైనా దిగాలి కదా. చుట్టూ ఉన్న వాళ్ళు కేరింతలు కొట్టేవాళ్ళు వాళ్ళతో చూసుకుంటే ఎట్లా? సార్, వైసీపీ పాలనలోనే బుడమేరు ఆక్రమణలకు గురైంది. చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన అంశం, ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టేందుకు భారీ బోట్లను వదిలారు. ఈ బోటు అంశం అన్నది ఏం తేలట్లేదు. బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లపై వైసీపీ రంగులు ఉన్నాయని వీళ్ళంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత సెలబ్రేషన్లు ఆ బోట్లలోనే చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇంతకీ ఆ బోట్లు పైకి తీసుకురాలని చూస్తుందట. 50 టన్నులు బరువు ఉంటుందట. అది నిజంగా ఏమైనా కుట్రకోరం ఉన్నదేమో అని ఒక ఆందోళన కలిగించే అంశం ఇది. అంటే జరగరాంది జరిగితే ఈరోజు బజివాడ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. అంటే బొమ్మ బొరుస అని మీరు ఇంతకుముందు జగన్ మాట్లాడింది చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా సీనియర్ కాబట్టి ఈయన బాధ్యత, చంద్రబాబు మాటలకు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా నిన్న కూడా నేను చెప్పాను, బ్యారేజీ విషయంలో పడవలు రావటం, అక్కడ ఆగడం అనుమానాస్పదం. వాటి మీద విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిందే. ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. వైసీపీ వాళ్ళ అభ్యంతరం ఏంటి? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆ ఉషాద్రి అని అయినా లేదా రామ్మోహన్ అని అయినా వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళే అనుకుందాం వాళ్ళ వాదన ప్రకారం, అప్పుడైనా విచారణ జరపాలి కదా. మూడోది, మీకు అసలు ప్రకాశం బ్యారేజీ గురించి మాట్లాడడం మానేసి వైసీపీ టీడీపీ గురించి మాట్లాడతామంటే ఎట్లా అండి?
మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, కేసులో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీరు నిరూపించండి వీళ్ళు తెలుగుదేశమే అని. అప్పుడు కోర్టు నిజంగా తెలుగుదేశమో వైసీపీకి సంబంధం ఉందా లేదా, ఆ పడవలు ఎవరు అయినప్పటికీ అక్కడికి రావటం వచ్చిన తీరు అనుమానాస్పదంగా ఉంది. వాటి వల్ల బ్యారేజీకి ముప్పు ఉంది, ముప్పు వచ్చే అవకాశం ఉండింది. అసలు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ అన్ని పార్టీలు మిస్ అవుతున్న విషయం, ప్రకాశం బ్యారేజీ లాంటి చారిత్రకమైన కీలకమైన మొత్తం కోస్తా జిల్లాలకు ప్రాణప్రదమైన ఒక కట్టడం గురించి ఇంత లూజ్గా మాట్లాడటమే చాలా పొరపాటు. భారతదేశానికి లేకపోతే రాష్ట్రానికి అన్నిటికీ శత్రువులైన వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అంత తేలిగ్గా మాట్లాడితే బ్యారేజీకి ప్రమాదం అని మీరు మాట్లాడితే ఐడియాలు ఇస్తున్నట్టు లెక్క. మరి మనం చూస్తున్నాం కదండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని బాధ్యత రాహిత్యం ఇక్కడ తాండవిస్తూ ఉంది. ఎంతసేపటికి టీడీపీ కోణంలో తప్ప రాష్ట్ర కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదా? లెట్ కోర్టు డిసైడ్. కోర్టులో నన్ను అడిగితే కోర్టు సుమోటోగా తీసుకొని బహిరంగ వివాదానికి బ్రేక్ వేసి అంతర్గతంగా చర్చించాలి. రోజు నా ప్రాజెక్టుల భద్రత గురించి, నా నాయకుల భద్రత గురించి, నా దేశం గురించి మీరు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు వాడు అంటే ఒక పడవాడు తలుచుకుంటే బ్యారేజీని పడగొట్టగలడని మీరు మెసేజ్ ఇస్తున్నారా? కరెక్ట్. ఇంకొకటి, మరి పోయినసారి వైసీపీ వాళ్ళు చేసింది ఏదో తెలుసు కదా, మరి తెలిసి కూడా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు ఏం జాగ్రత్త తీసుకోలేదా? ఇప్పుడు కేసు వేసినటువంటి ఆఫీసర్ ఎవరో ఉన్నారు, ఆ పడవలు వచ్చే ప్రమాదం ఉందేమో, దీనికి ముందు ఏదైనా అని ఆలోచించలేదు. ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమగ్ర విచారణతోనే నేను అదే కదా మొన్న కూడా చెప్పాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ కూడా రాసింది, లెట్ దేర్ బి ఎ ప్రోబ్. వరద ముప్పును ముందుగా పసిగట్టడంలో విఫలమయ్యారా? బుడమేరు వరదలకు దీనికి కారణం ఎవరు? మూడవది, పడవలకు సంబంధించింది ఎవరు? అమరావతి మీదకి మళ్ళించడానికి ప్రయత్నం జరిగిందా? అక్కడ ముప్పు ఉందా? ఇవన్నిటి మీద ఒక విచారణ జరిపి పారదర్శకంగా ప్రజలతో పంచుకోండి. ఒక 5 అంశాలు 6 అంశాలు చెప్పాను నేను. దాని బదులు ఈ రాజకీయంగా సెట్టింగ్ స్కోర్స్ రాజకీయంగా పైచేయి కక్ష తీర్చుకోవడం తప్ప విశాల దృష్టి లోపిస్తుంది. ఖచ్చితంగా ఆ ఉషాద్రనైనా రామ్మోహన్ అయినా ఇంకొక అయినా వాళ్ళు లోకేష్ అనుచరులని మీరు చెప్పేది నిజమైతే తేల్చుకోండి కోర్టులో. దాని మీద రాజకీయంగా రోజు రాయటం మీద మీకు ఆందోళన లేదా? అంటే ఆ పడవలు రావడం వల్ల ప్రమాదమే లేదని వైసీపీ భావిస్తుందా అని చెప్పమానండి. అంటే ఎంతసేపటికి డైవర్ట్ చేస్తున్నారు అని పదే అనడం ద్వారా మీరు అసలు ప్రమాదాన్ని దాటేస్తున్నారు. సో కీలకంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఈ రాజకీయాలకు అతీతంగా ఒక క్షుణ్ణమైన ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒక వృత్తిపరమైన నిపుణుల దర్యాప్తు దీని మీద జరగాలి. నాకు తెలిసి జలవనరుల శాఖ కానీ కేంద్ర జాతీయ స్థాయిలో వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే ఓవరాల్గా కూడా 80 ఏళ్ళు 70 ఏళ్ళు దాటుతున్నాయి కాబట్టి వాటి భద్రత గురించి కూడా మనం ఒక అసెస్మెంట్ రావాల్సిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా అదే పరిస్థితుల్లో అన్నిటికీ అన్ని ప్రాజెక్టులు దాటిపోయి ఉన్నాయట, అన్నీ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో కింద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి కనీసం నాగార్జున సాగర్, మొన్న నాగార్జున సాగర్ గురించి కూడా ఇలాంటి వార్తలు అంటే ఆషామాషిగా మాట్లాడకూడదండి. ప్రాజెక్టులను గురించి వాటి గురించి అలా పకడ్బందీగా ఇప్పుడు అంతకుముందుకు ఇప్పుడు పోలవరం ముప్పు అయింది, ఇక్కడ తెలంగాణలో ఇదైంది, కాళేశ్వరం సమస్య వచ్చింది, ఇంకో చోట బ్యారేజ్ దగ్గర కూడా వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం ఇంకో విషయంలో గుర్తుపెట్టుకోవాలి, బీహార్లో వరుసగా 12 వంతెనలు లేచిపోయాయి. 12 అది ఉన్న ఫలానా కూలిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఈ విషయాలు తేలిగ్గా మాట్లాడడం కాదు, బాధ్యతగా ఉండాలి. భద్రత ఇక్కడ ముఖ్యం. ప్రకాశం బ్యారేజ్లో ఇంకోసారి ఈ ఘటన జరగకుండా, ఇంకే పడవ ఇక్కడికి రాకుండా మీరు చెప్పండి. కొన్ని చోట్ల ఉదాహరణకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ పెడతారు, తప్పుకునేవి పెడతారు, మీరు అలాంటివి ఏమైనా చేయాలా? లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి, దీర్ఘకాలిక చర్యలు ఏంటి, అది ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి ఇది వెరీ సీరియస్ అఫైర్. జగన్ కూడా పడవలు ఎవరివి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు రోడ్డు మీదే మాట్లాడితే ఇంకా కోర్టులు వ్యవస్థలు ఎందుకండి? చంద్రబాబు గారేమో ఇవి వైసీపీ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవి టీడీపీ అంటారు. అసలు ఏమన్నా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి, ఈ చర్చ ఈ స్థాయికి వస్తే ప్రజలకు ఏమైనా క్లారిటీ వస్తుంది? అసలు ఉన్నాయి ఫోటోలు, మీతో ఉన్నాయి, వాళ్ళతో ఉన్నాయి. ఇంకోటి, ఎందుకు మీ ఛానల్లో దీన్ని సమర్థిస్తూ మొదటి రోజు నేను అది కూడా చూశాను, ఇవి ఆ ఉషాద్రి అనే రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేదు, ఇవి నావే అని ఆ ఉషాద్రి అని ఆయన ఒప్పుకున్నాడు అని. అంటే మొదట ఫస్ట్ స్టేజ్లో అన్నారు రామ్మోహన్ కాదు ఉషాద్రి అని, ఇప్పుడు ఉషాద్రి మావాడు కాదు ఆయన. అసలు ఇవన్నీ మీకెందుకు?
అయ్యి పోలీసులు అంతే కదా, పోలీసులు చూసుకుంటారు. రాజకీయంగా మా పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పే హక్కు మీకు ఉంది. కానీ అసలు వాళ్ళ యొక్క మూలాలు ఏంటి, వాళ్ళ గురించే మాట్లాడారా? మాకు బ్యారేజ్ కావాలి, మాకు మీ పార్టీ వాళ్ళ పార్టీ కాదు. సార్ మరొక కీలకమైన విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టులో ఊరట. పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని జగన్ పిటిషన్, 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని ఆదేశం. ఈ పాస్పోర్ట్ అంశం, ఈయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆపేశారు, తీసుకెళ్ళిపోయారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటికి వెళ్ళరు, చాలా 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 కథనాలు వచ్చినాయి. ఇది కూడా అండి మన మీడియాలో ఆ రోజు నేను ఒక్కనే వాస్తవంగా చెప్పే, ఇది అసలు ఏం సమస్య కాదు, ప్రతిదాన్ని ముందు ఊకదంపుడు ఇంత చేయడం, తర్వాత ఊరట లభించిందంటాం. పైగా ఊరట అనడానికి మళ్ళీ అవతరాలకు మనసు ఒప్పదు. మళ్ళీ కింద కోర్టులో తీసుకోమన్నారని మళ్ళీ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పటికీ లిటిగేషన్లో కోర్టులో అనుమతి లేకుండా ఏం జరుగుతుంది? ఒక మాట చాలా స్పష్టం అండి, పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అనేది అత్యంత సహజ సిద్ధంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయిన తర్వాత పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసాడు. ఇందులో కోర్టు రద్దేం లేదు. ఇందులో ఆటోమేటిక్గా బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఆఫీస్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, ఒప్పందాలు ఇవన్నీ చేయాలి. ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, అలాగే విదేశాలతో వ్యవహారాలు నడిపే అంబాసిడర్స్ ఇట్లాంటి కొంతమందికి ఇవి ఇస్తారు. ముఖ్యమంత్రి పదవి పోగానే అది అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి గూగుల్ కొడితే, నెట్ కొడితే కనుక ఏ తేదీలో జగన్ పాస్పోర్ట్ తీసుకున్నాడు, ఏ తేదీలో చంద్రబాబు తీసుకున్నాడు, ఎప్పుడు వెనక్కి ఇచ్చారు కూడా నమోదైంది. ఇంకొకటి కూడా ఆశ్చర్యం, 5 ఏళ్ళు అనేది లెక్కలదే కాదు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా 5 ఏళ్ళకి ఇవ్వచ్చు, తక్కువకు కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయితే 2016లో మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు. ఎందుకు రెన్యువల్ చేసుకున్నారంటే 5 ఏళ్ళకి లేదు కాబట్టి, ఉదాహరణకు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పాస్పోర్ట్ కూడా 5 ఏళ్ళు ఇవ్వాలా ఇవ్వకూడదా అది నిర్ణయించవచ్చు. ఒకే ఒక సమస్య ఏమొచ్చిందంటే, మళ్ళీ కొత్తగా పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు పూచికత్తు ఇమ్మన్నారు కోర్టులో. ఏడాదికే ఇస్తే ఏడాది ప్రతి ఏడాది వెళ్ళి అక్కడ సంతకం పెడుతూ ఉండాలి. బహుశా అది అవాయిడ్ చేయడానికి వీళ్ళు 5 ఏళ్ళకి అడిగారు. 5 ఏళ్ళకి ఇవ్వకపోతే ఒక ఏడాదికి ఇచ్చినా దానివల్ల వచ్చే తేడా ఏముంటుంది? కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఊరట మాత్రమే కాదు, అనవసరంగా దీని మీద ఊదరగొట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎందుకు పెంచి చెప్పడము ప్రతి దాన్ని కూడా? పాస్పోర్ట్లు తీసుకోండి, నేను మొన్న కూడా చెప్పాను, పాస్పోర్ట్ వీక్ నడుపుతున్నాము, మేము 24 గంటల్లో పాస్పోర్ట్ ఇస్తాము అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే, పాస్పోర్ట్ పోర్టల్స్ కూడా పెట్టి మరీ చేస్తుంటే, ఒక మాజీ ముఖ్యమంత్రికి పాస్పోర్ట్ ఏదో సమస్య అవుతుంది అయితే గీతే కేసుల్లో అవ్వాలి. కానీ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సిబిఐ కోర్టు వెళ్ళమని ఒకసారి అనుమతి ఇచ్చాక పాస్పోర్ట్ విషయంలో ఏదో నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే మన ఛానల్స్ వాళ్ళందరూ మన మిత్రులే కాబట్టి ఎవరిని. కానీ ఎలాంటి హెడ్డింగులు పెట్టారో మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే షాక్ అని, బ్రేక్ అని రకరకాలుగా పెట్టారు. ఇవన్నీ కూడా అనవసరమైనవి. నిజమైన సమస్యలు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం, సమస్యలు మనం మాట్లాడవచ్చు. కానీ ప్రతి దానికి ఏదో సామెత చెప్తారు, కోతిపండు బ్రహ్మరాక్షసుని, కొంచెం ఇదైతే అబ్బో చాలా అయిపోయింది అన్నంతగా చేస్తారట. అట్లా చిన్నదాన్ని పెద్ద చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇది ఓకే. ఇక జగన్ కెన్ గో టు లండన్, ఆయన బహుశా దీనికోసం ఆగారు. ఈ లోపల మనకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఇచ్చారు మీడియాకు. సో ఆయన పరామర్శలు చేసి ఇప్పుడు వెళ్తారేమో. సిబిఐ అనే అంశం ఇంకేం ఉండదండి? సిబిఐ వద్దంది, సిబిఐ వ్యతిరేకించింది, ఇదివరకు కూడా వ్యతిరేకించింది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది. సిబిఐ వ్యతిరేకించినా కానీ న్యాయస్థానం చెప్తూ ఉంది, న్యాయస్థానం అంగీకరించడంతో ఆయన వెళ్తూ ఉన్నారు. అది విజయవాడలో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కూడా ఏడాదికి ఇచ్చింది వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు ఆ కోర్టును ఆదేశించింది మీరు 5 ఏళ్ళకి ఇవ్వండి అని. మళ్ళీ సంతకం వెళ్ళి పెట్టాల్సింది మటుకు అక్కడే. కాబట్టి దానివల్ల ఇప్పుడు వచ్చే మార్పు, కోర్టు ఇచ్చింది డైరెక్షన్, ఓకే లండన్ వెళ్తారు. సిబిఐ మళ్ళీ దీనికి ఏమైనా అబ్జెక్షన్ పెట్టే ఛాన్స్ ఆల్రెడీ ఆ పేజ్ అయిపోయింది కదా. సిబిఐ కోర్టులో అడ్డంకులు ఏం లేవు, ఆయన వెళ్ళొచ్చు. ఇంకో మాట అండి, దీని మీద ఇంకొక ఊహాగానం, అసలు వెళ్ళిపోవడానికే 5 ఏళ్ళు అడుగుతున్నాడు. ఈ 5 ఏళ్ళు ఆయన లండన్లోనే ఉంటాడని మాట్లాడిన పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు మిత్రులను నేను చూసా. అసలు ఒక రాష్ట్రానికి ఒకటి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, ఈ ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు పడిపోతుంది అది ఇది అని చెప్పి ఆయన ఎందుకుంటాడు సార్? అసలు విదేశాల్లోకి వెళ్ళి విదేశాల్లోకి వెళ్ళి ఉండిపోతాడు, అధికారం కోసం వస్తాడు, అస్తిత్వం కోసం వస్తాడు.
తన పార్టీని కాపాడుకోవడానికి వస్తాడు, కానీ మీకోసం నా కోసం ఏం రాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా వదిలి వెళ్ళిపోతారు. ఊరికి అదే నేను చెప్తే, ఇప్పుడు 1,00,000 కోట్ల ఆస్తులు 5,00,000 కోట్ల ఆస్తులు అనుకుంటూ ఈ 5,00,000 కోట్ల ఆస్తులు వదిలేసి ఆయన వెళ్ళి లండన్లో కామన్ సెన్స్ అంటే ఒక విధంగా ప్రచారం అనేదానికి ఇక ఒకరిని మించి ఒకరు అత్యుత్సాహం ఎక్కువైపోయి అవాస్తవాలు ప్రచారం చేయడంలో తయారైంది. కోర్టు దానికి బ్రేక్ వేసింది, మంచిది. కాకపోతే ఆయన ఈ మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు కొంచెం సహాయపడి ఆ కూతుళ్ళను పరామర్శించి వచ్చి మళ్ళీ పార్టీలో కొంచెం ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. బట్ బ్రేక్ పడుతుందేమో చూడాలి. ఎందుకంటే మళ్ళీ గతంలో స్టోరీస్ ఇచ్చామని మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడానికి ఏదో ఒకటి ఇప్పుడు మొదలు పెట్టారు. ఉదాహరణకు మీరు కింది కోర్టుకు వెళ్లాల్సిందేనని స్పష్టీకరణ ఏముందండి, సంతకం పెట్టాలి. అక్కడికి వెళ్ళి సంతకం పెడితే అది వాళ్ళు ఇస్తారు. అదొక రూల్ అంతే, దాంట్లో స్పష్టత లేదు, అస్పష్టత లేదు. అంటే ఈ ధక్కాముఖీలన్నీ తిన్నవాడు కదా, 16 నెలలు జైల్లో ఉండొచ్చి భరించినవాడు కదా. కోర్టు తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పుతోనే విడుదలయ్యాడు ఆయన. అది కూడా మనము బెయిల్ వచ్చింది కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది ఆయనకు, మామూలుగా కాదు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఉంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఏదన్నా బ్రేకింగే ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా అండి. అనవసరమైన వాటిని షాకింగ్ అంటే ఇదిగో బ్రేకింగ్లు ఈ విధంగా ఉంటాయి. లేని షాకులు, ఉన్న షాకులు ఏవో చూసుకోవచ్చు. కానీ సార్ మరొక అంశం, సీఎం రేవంత్ రెడ్డి గారితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ₹1 విరాళం. మంచిదండి అది. పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నాడు. విరాళాలు ఇవ్వడము, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం అన్న దాంట్లో పర్సనల్ మోడల్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్, అది ముఖ్యం. గతంలో కూడా మన అగ్రనటులు రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు వాళ్ళు ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం ఇది పెట్టేవాళ్ళు. తమిళనాడులో ఎంజి రామచంద్రన్ వరకు కొంచెం ఈ సాంప్రదాయం ఉండేది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్థాయిలో నిజానికి ఆయన మిగతా చాలామంది స్టార్స్ కంటే రిచ్ ఏం కాదు. ఇప్పుడు వాళ్ళ అన్న కంటే కూడా ఆయన ఏమీ ధనవంతుడేం కాదు. కానీ ఉన్నదే వచ్చింది అప్పటికప్పుడు ఇచ్చేసేయటము అనేది, ప్రజలతో మమేకం కావటం అనేది పెట్టుకున్నట్టు. దాన్ని ఇంకోటి ఇచ్చినప్పుడు కోటి అక్కడ ఇచ్చినట్టే కోటి ఇక్కడ, 2 రాష్ట్రాలు కూడా తనకు సమానమైన పద్ధతిలో చూడటం. ఇంకోటి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, ఆయన బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి రేవంత్ రెడ్డిని కలుసుకొని ఇవ్వటం, ఇవన్నీ కూడా సుహృద్భావాన్ని, మానవత్వాన్ని సూచిస్తాయి. దీన్ని స్వాగతించాలి ఎవరు అనే దాంతో కాకుండా, అలా అని మీరు ఎక్కువ ఇచ్చారా వాళ్ళు ఎక్కువ ఇచ్చారా ఆ పంచాయతీ అనవసరం. ఎవరి శక్తి కొద్దీ, ఎవరి బుద్ధి కొద్దీ వాళ్ళు ఇస్తారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ ఇందులో సెకండ్ పార్ట్ కూడా ఒకటి ఉంది. ఆయన ఇంకా గ్రామ పంచాయతీలన్నింటికి ₹1,00,000 చొప్పున నేను ఇస్తాను, దానికి 4 కోట్లు 5 కోట్లు అవుతాయి, అదొక 400 గ్రామాలు. సో అదొక లెక్క కూడా, అది కూడా ఒకటి జరుగుతుంది. అది ఒక కొత్త ప్రయోగం నిజానికి. ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికో ఒక ప్రభుత్వానికో కాకుండా, అంటే ఆయన వ్యక్తి కూడా కాదు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా, పార్టీ అధ్యక్షుడు కూడా, గ్రామ పంచాయతీకి నేరుగా విరాళం ఇవ్వడం ద్వారా ఆయన తన పట్ల ఉన్న అభిమానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. తప్పకుండా దగ్గర అవుతూ ఉన్నారు, దాన్ని మనం స్వాగతించాలి. కానీ లిటిగేషన్ ఒకటి ఉంది చిన్నది, అది కూడా మీకు చెప్పాలి. మీరు ఎట్లాగో లిటిగేషన్లు బాగా ఎక్కువ హోరాహోరీ చర్చలు చేస్తుంటారు కదా. ఈటెల రాజేందర్ ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా మీద ఆయన తీవ్రంగా ధ్వజం ఎత్తారు కదా. అదైన తర్వాత నాగబాబు దాన్ని స్వాగతిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. తననేదో అన్నారని కొంతమంది మీద మన మీడియా వాళ్ళతో సహా ఈటెల ధ్వజం ఎత్తాడు. కానీ పవన్ కళ్యాణ్ కూడా బై అండ్ లార్జ్ వెల్కమ్ చేశాడు. చెరువులను పర్యావరణ పరిరక్షణ అయిన ముందు నుంచి కదా. నిజానికి ఈయన 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట ప్రత్యక్షమైంది ఎక్కడ అంటే హరిద్వార్లో. మన మిత్రుడు బొలిశెట్టి సత్యనారాయణ అక్కడ తీసుకుపోయి అక్కడ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో ఏదో పూజలు చేయించి అక్కడి నుంచి మళ్ళీ కొత్త, అంటే పవన్ కళ్యాణ్ ద్వితీయ ప్రస్థానం నీళ్లతో ప్రారంభమైంది. చెరువులు, నదులు, అక్కడి నుంచి ఆయన అది మాట్లాడుతున్నాడు. అయితే వాస్తవికం ఎక్కడ కనిపిస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది అమలు జరుపుతారు అని ఇందాక మనం చెప్పిన అత్యుత్సాహ బ్యాచి ఊగిపోతుంటే, పవన్ కళ్యాణ్ మటుకు ఏపీ పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న ప్రకారం వాస్తవికంగా వెళ్లాల్సి ఉంటుంది అనే ఒక మాట ఆయన చెప్పారు. ఇది కూడా చాలా కీలకమైనది. అంటే పవన్, నాగబాబు ఇద్దరు స్వాగతించారు కదా హైడ్రాను బ్రాడ్గా. మరి అంత నిప్పులు కక్కిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ కూటమిలోనే ఉన్నారు వీళ్ళిద్దరు, పైగా పదవిలో కూడా ఉన్నారు. ఏపీకి తెలంగాణకు తేడా ఉందని గతంలో కూడా మనం అనుకున్నాం. నదులు, కాలువలు ఇవి ఎక్కువ ఏపీలో.
ముఖ్యంగా దిగువ భాగంలో కోస్తా ప్రాంతంలో, రాయలసీమను పక్కన పెడితే తెలంగాణలో చెరువులు కుంటలు ఇవి ఎక్కువ. కాబట్టి ఇక్కడికి అక్కడికి ఒకటే మోడల్ పనికిరాదు, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదని. సో పవన్ కళ్యాణ్ వీళ్ళకి సహాయం చేశారు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ అయినప్పటికీ వాళ్ళు చేసిన పని మంచిదని మెచ్చుకున్నారు. అదే సమయంలో దాన్ని ఆంధ్రప్రదేశ్కు అన్వయించడం ఎట్లా అనే దాని మీద ఆలోచన మొదలుపెట్టారు. కాబట్టి ప్రభుత్వం కూడా సహకరించి సద్వినియోగం చేస్తే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది. ఇప్పుడు మనకు అమరావతిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా, గట్టు మీద ఇవి కట్టారు అంటే అమరావతి రాజధాని చంద్రబాబు బిల్లు అది పక్కన పెట్టండి, కానీ చొచ్చుకొని వచ్చాయి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సరే ఏంటి ఈవీఎంలో రాహుల్ గాంధీ నిజానికి విదేశాలకు అమెరికా వెళ్ళారు, అక్కడ తీవ్ర ప్రతిపక్ష నాయకుడిగా మొదటిసారి వెళ్ళారు. ఆయన భారతదేశంలో మత సామరస్యం విషయంలో బీజేపీ విధానాలు సరిగ్గా లేవు, ఈ మతపరమైన అంశాలు ఇప్పుడు ఉదాహరణకు సిక్కులైనా ఇంకోరైనా స్వేచ్ఛగా ఉండేది లేదని ఆయన ఆరోపణ చేశారు. దాని మీద బీజేపీ వాళ్ళు విరుచుకుపడ్డారు, కానీ ఆయన దానికే కట్టుబడి ఉన్నారు. అందరికీ తెలుసు కొంత మతపరమైన ఉద్రిక్తతలు ఇవన్నీ వచ్చాయని ఇదంతా. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఒక మేజర్ స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, ట్రాన్స్పరెంట్గా జరగలేదు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇది నిజంగా తీవ్రమైంది, ఎందుకంటే కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేసాయి ముందే, ఈ దీంట్లో సరిగ్గా లేదు, ఈవీఎంను అదుపు చేయాలి, ఎలక్షన్ కమిషన్ అదుపు చేయాలి, దానికి కొన్ని ఉత్తర్వులు ఇవ్వాలని 1-2 సార్లు అటు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు ఏదో ఒక విధంగా దాన్ని నెట్టేసింది. ఇప్పటికి కూడా అలాగే ఉంది సుప్రీంకోర్టు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా మీకు తెలుసు కదా, తనకు నచ్చని చాలా దేశాల్లో ఎన్నికలు సరిగ్గా జరగలేదని కమిషన్లు అనేసి ఆ ప్రభుత్వాలను రద్దు చేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. సో రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని చెప్పడం తీవ్రమైన విషయం. ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా సార్, జరగలేదని వీళ్ళు దట్స్ వాట్ ఐ సే. అంటే ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ అంశంగా ఇది మారుతూ ఉంది ఇది అనేది నేను ముఖ్యంగా చెప్పేది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే తనకు నచ్చని దేశాలు, నచ్చిన వాళ్ళు అయితే ఓకే. ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అమెరికా ఏం పట్టించుకోదు, పాకిస్తాన్లో ఉందా లేదా, బంగ్లాదేశ్లో వాళ్ళు ఏం పట్టించుకోరు, అక్కడ సైన్యమే కదా ఇప్పుడు బంగ్లాదేశ్లో అయినా వాళ్ళు ఊరుకుంటారు. కానీ వెనిజులా అనే దేశంలో మదురో అనేవాడు అది వరకున్న చావేజ్ స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నిక వస్తే ఈ ఎన్నిక సక్రమంగా జరగలేదు, దాని మీద ఇంటర్నేషనల్ కమిషన్ వేయాలి, రిజ్యూమ్ చేంజ్ చేయాలని హడావుడి చేస్తారు అమెరికా వాళ్ళు, వాళ్ళ అలవాటు అది. అంతేందుకంటే ట్రంపే ఒప్పుకోలేదు కదా తన ఎన్నిక, ఇప్పటికి కూడా ఆయన గొడవ చేస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి ఇతర దేశాల్లో ఎన్నికలను గురించి తరచూ చిచ్చు పెట్టేటువంటి ప్రశ్నలు లేవనైతే అమెరికాలో రాహుల్ గాంధీ ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలకు సంబంధించిన సమస్యను కూడా తీసుకొచ్చారు. అంటే అంతర్జాతీయ వేదిక మీద ఆయన దీన్ని తీసుకొచ్చారు. మరి ఏ విధంగా అంతర్జాతీయ సమాజం కానీ అమెరికా కానీ స్పందిస్తుంది దీని మీద? వాళ్ళ జోక్యాన్ని నేను కోరుకోను, వేరే దేశాల జోక్యాన్ని కోరుకోను, కానీ సమస్య అయితే పెద్దది అవుతూ ఉంది. దీన్ని ఏదో మసిపూసి ఇంకా అంతా అయిపోయిందంటే కుదరదు. మొన్నటి ఎన్నికల ప్రశ్న ఇది కొనసాగుతూనే ఉంటుంది. అది రాహుల్ గాంధీ దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకుపోదలుచుకున్నాడు. అది ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనపడే విషయం. సరే, ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తీర్పు నేను దీన్ని ఆమోదించట్లేదు, ఈయన చెప్పేది ఈయన చెప్తున్నాడు కదా, సో ఇదంతా కేవలం ఈవీఎంల తీర్పు అని. బట్ ఐ డోంట్ నో ఈ డిబేట్కు సుప్రీంకోర్టు ఎలా ముగింపు పలుకుతుంది, అలాగే ఈ లెక్కింపుకు సంబంధించిన ప్రశ్నలు ఎలా పరిష్కరిస్తారు, ఇవన్నీ మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.